కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొన్న చూసుకుంటే ప్రకాష్ గౌడ్ కానీ ఈరోజు మరికొద్ది సేపట్లో శేర్లింగపల్లి ఎమ్మెల్యే కూడా చేరబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా దానిలో జాయిన్ అవ్వబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? వరుసగా రెండవ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన చేరిక ఖరారు కాబోతా ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన పలు కీలక నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకోవడం జరిగింది. వారందరి సమక్షంలో కూడా ఆర్కేపూడి గాంధీ కాంగ్రెస్లో చేరబోతున్నాడు. ఇక గాంధీ చేరికతో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరిక 9కి చేరబోతా ఉంది. నిన్న సాయంత్రం రాజనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. నిన్నటితో 8 పూర్తి కాగా ఈరోజు 9వ నెంబర్కు చేరుకోబోతోంది. వరుసగా కూడా గ్రేటర్ హైదరాబాద్ టార్గెట్గా ఈ యొక్క ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్కేపూడి గాంధీ చేరుకో ఇది 9 మంది చేరుకోవడంతో ఇంకొక 17 మందికి సంబంధించిన సభ్యులను ఇంకా చేర్చుకోవాల్సి ఉంది. దానికి సంబంధించి ఇంకా కసరత్తు చేస్తున్నాడు. పొంగులే శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు రోజు ఉదయం ముఖ్యమైన ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఎవరెవరు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారో దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. ఎవరైతే చేరికకు సుముఖత వ్యక్తం చేస్తున్నారో వారిని సీఎం దగ్గర తీసుకొచ్చి చేర్పిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు ఆర్కేపూడి గాంధీ చేరబోతున్నారు. రేపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు బండ ప్రకాష్ కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 2 నుంచి 3 ఎమ్మెల్సీలతో పాటు ఒక ఎమ్మెల్యే కూడా రేపు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడి నుంచి వరుసగా రోజుకు 1-2 ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలు చేరే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలకు సంబంధించి స్పీడ్ పెంచిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అటు మండలిలో ఇటు శాసనసభలో రెండింటిలో కూడా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనేది కాంగ్రెస్ టార్గెట్గా పనిచేస్తోంది. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే ఈ టార్గెట్ని రీచ్ అయ్యి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2 ఎల్పీల విలీనం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ. అందులో భాగంగానే ఈ వరుస చేరికలు అయితే కనబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఎమ్మెల్యేలు చేరుతున్నారో బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా పెద్దగా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళు పార్టీ వీయడానికి గల కారణాలు కానీ కాంగ్రెస్లో చేరడానికి కారణాలు కానీ పెద్దగా చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సంబంధించి ఇంకా చేరికలు అయితే వేగంగా ఉండే అవకాశం ఉంది. రోజుకి 2 నుంచి 3 నేతలు వరుసగా ఇక నుంచి బీఆర్ఎస్ నుంచి చేరుతారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.